డిస్ప్యూట్స్కి కారణం, వివాదాలకు కారణం ఆ బోర్డర్లో నెల్లూరు పులికాటు ప్రాంతంలో బోర్డర్లో తమిళనాడుకి ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి 12 బోయకొట్టాలు అనేటువంటివి ప్రధాన కారణం. ఆ 12 బోయకొట్టాల కోసం ఈ పల్లవులకి వేంగి చాళుక్యులకి మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అలా యుద్ధాలు జరుగుతూ ఉన్న సమయంలో జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి ఈ 12 బోయకొట్టాలను ఆక్రమించుకొని అక్కడ ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మతాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మతాన్ని ప్రచారం చేయించాడు. ఎవరు అంటే జయసింహ వల్లభుడు. మళ్ళీ చూడండి, జయసింహ వల్లభుడు యొక్క శాసనాలు ఏంటి? విపర్లా శాసనం, పెదమద్దాలి శాసనం, పాలమూరు శాసనం. విపర్లా శాసనం స్పెషాలిటీ ఏంటి? వేంగి చాళుక్యుల కాలంలోని పూర్తి స్థాయిలో తెలుగులో వేయబడినటువంటి మొదటి శాసనం. మరి జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి ఏ మతాన్ని ఫాలో అయ్యాడు? వైదికాన్ని ఫాలో అయ్యాడు. వైదికము అంటే హిందూ మతాన్ని ఫాలో అయ్యాడు. మరి ఎలా తెలుస్తుంది అంటే బోయకొట్టాలపై అంటే తాను ఆక్రమించుకున్నటువంటి బోయకొట్టాలలో ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి ఆ ఉత్తర భారతదేశంలోని బ్రాహ్మణులతోటి ఇక్కడ వైదిక మతాన్ని ప్రచారం చేయించాడు. ఎవరు అంటే జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే జయసింహ వల్లభుడు. ఇంకొక పాయింట్ రాసుకుందాం. జయసింహ వల్లభుడు రాజధానిని పిఠాపురం నుండి వేంగికి మార్చడం జరిగింది. పిఠాపురం నుండి ఎక్కడికి మార్చాడు అంటే వేంగికి షిఫ్ట్ చేయడం జరిగింది. జయసింహ వల్లభుడు రాజధానిని పిఠాపురం నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశాడు అంటే వేంగికి షిఫ్ట్ చేయడం జరిగింది. పిఠాపురం నుంచి రాజధానిని వేంగికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే జయసింహ వల్లభుడు. రాజధానిని పిఠాపురం నుండి వేంగికి మార్చాడు. విప్పర్ల దాన శాసనం వేయించాడు. బోయకొట్టాలను ఆక్రమించి అక్కడ ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మతాన్ని ప్రచారం చేయించాడు. ఏ మతాన్ని ప్రచారం చేయించాడు? వైదిక మతము. నెక్స్ట్ జయసింహ వల్లభుడి తర్వాత ఇంద్రభట్టారకుడు. నెక్స్ట్ రూలర్ అండి ఇంద్రభట్టారకుడు. మూడే పాయింట్లు, ఇక్కడ పెద్దగా ఏమీ ఉండవు, మూడే పాయింట్లు. ఆయన పరిపాలించింది 7 రోజులు మాత్రమే పరిపాలిస్తాడు. కానీ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా అడిగేటువంటి ఏరియా అక్కడ చూడండి. ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి ఇతను వేయించిన 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. 7 రోజులు మాత్రమే పరిపాలించి రాజ్యాన్ని తన యొక్క సోదరుడికి ఏం చేస్తాడు అంటే సాక్రిఫైస్ చేస్తాడు. 7 రోజులు మాత్రమే పరిపాలించి రాజ్యాన్ని తన యొక్క బ్రదర్కు త్యాగం చేయడంతో, సాక్రిఫైస్ చేయడంతో ఇతడిని త్యాగదేను టైటిల్ అండి, ఇంపార్టెంట్ టైటిల్ అండి. త్యాగదేను ఇంపార్టెంట్ టైటిల్ అండి. ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తికి త్యాగదేను అనేటువంటి టైటిల్ ఉంటుంది. త్యాగదేను అనేటువంటి బిరుదు ఉంటుంది. 7 రాజులు మాత్రమే పరిపాలించి రాజ్యాన్ని తన బ్రదర్కి అప్పగించడంతో, తన బ్రదర్కి సాక్రిఫైస్ చేయడంతో త్యాగదేను అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఇతడు ఒక శాసనాన్ని వేయించాడు, కొండనాగూరు శాసనం. ఇదేనండి అంతకుముందు 2018 బిట్ కొండనాగూరు శాసనం. ఇతను వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ అండి కొండనాగూరు శాసనం. 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. రాజ్యాన్ని తన యొక్క బ్రదర్కి అప్పగించేసి సాక్రిఫైస్ చేశాడు కాబట్టి త్యాగదేను అని పిలిచారు. అదేవిధంగా ఈయన కంపోజ్ చేసినటువంటి శాసనం కొండనాగూరు శాసనం. ఈ వేంగి చాళుక్యులు మొత్తం ఎంతమంది రాజులు? 30 మంది, దాదాపు 30 మంది.
అంటే అప్రాక్సిమేట్గానే కాదు, మధ్యలో కొన్ని రోజులు అంటే ఈ రాజ్యాన్ని ఆక్రమించుకొని కొన్ని రోజులు పరిపాలించిన వాళ్ళు ఉంటారు. అన్నదమ్ముల మధ్య గొడవలతోటి కొన్ని రోజులు ఒకడొస్తాడు. అటువంటి కాకుండా కొంచెము మంచిగా ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు అప్రాక్సిమేట్లీ 30 మంది. ఎన్ని రోజులు పరిపాలించారు? దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించారు. దేని రాజధానిగా చేసుకొని పరిపాలించారు? వేంగి లేకపోతే పెదవేగి. ఏలూరు దగ్గర ఉన్నటువంటి వేంగి లేకపోతే పెదవేగిని రాజధానిగా చేసుకొని తెలుగుని అధికార భాషగా ప్రకటించారు. కాకపోతే ఇని మొదట్లో ప్రకటించాల. ఎవరి కాలంలో ప్రకటించారు? రాజరాజ నరేంద్రుడి కాలంలో. వంశము అంటే వేంగి చాళుక్యులు, రాజు అంటే రాజరాజ నరేంద్రుడు. అంటే ఇనీషియల్గా సంస్కృతమే. ఇనీషియల్గా రాజరాజ నరేంద్రుడు వచ్చేంత వరకు సంస్కృతమే. మరి రాజరాజ నరేంద్రుడు వచ్చిన తర్వాత తెలుగు. ఓకేనా? రాజరాజ నరేంద్రుడు వచ్చేంత వరకు సంస్కృతము, రాజరాజ నరేంద్రుడు వచ్చిన తర్వాత తెలుగు. ఈ క్రింది వానిలో ఏ రాజ్యం తెలుగుని అధికార భాషగా ప్రకటించింది అంటే దేన్ని సెలెక్ట్ చేయాలి మనము? వేంగి చాళుక్యులు. ఏ రాజు తెలుగును అఫీషియల్ లాంగ్వేజ్ లాగా అనౌన్స్ చేశాడు అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి? రాజరాజ నరేంద్రుడు. అలానే మొదటి నుంచి తెలుగు రాల. రాజరాజ నరేంద్రుడు వచ్చిన 1000 తర్వాత తెలుగు వచ్చింది. అంటే 624లో రాజ్యం స్థాపిస్తే మొదటి 400 సంవత్సరాలు సంస్కృతమే. కానీ అక్కడక్కడ తెలుగును శాసనాలు వేశారు. తెలుగు భాషకు సంబంధించినవి కొంచెం ప్రయారిటీ అయితే వస్తూ ఉంది. అఫీషియల్గా ప్రకటించింది మాత్రం ఎవరు? రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. అఫీషియల్గా మీకు పండరంగడు అనేటువంటి వ్యక్తి వస్తాడు. అద్దంకి శాస్త్రం ఉంది చూడండి. అద్దంకి పద్యశాస్త్రం తెలుగులో వేయబడిందే. తొలి తెలుగు పద్యశాస్త్రం అద్దంకి శాస్త్రం. తొలి తెలుగు పద్యశాస్త్రం అద్దంకి శాస్త్రం ఎవరు వేయించారు? పండరంగడు వేయించాడు. పండరంగడు ఎవరు? గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాధిపతి. అంటే గుణగ విజయాదిత్యుడు లేకపోతే 3వ విజయాదిత్యుడు ఎవరు? వేంగి చాళుక్యరాజు. అంటే తెలుగుకు ప్రయారిటీ అయితే ఇచ్చారు. తెలుగు భాషకు సంబంధించిన శాసనాలు అనేటువంటివి వస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో తెలుగుని అధికార భాషగా ప్రకటించింది మాత్రం రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వ్యక్తి. ఓకేనా? సరే, ఈ వేంగి చాళుక్యుల్లో మొదటి వాడు ఎవరు? రాజ్యాన్ని ప్రారంభించింది కుబ్జ విష్ణువర్ధనుడు. ఆయన తర్వాత రాజు ఎవరు? జయసింహ వల్లభుడు. ఆయన తర్వాత రాజు ఎవరు? ఇంద్రభట్టారకుడు అనేటువంటి వ్యక్తి. ఇంద్రభట్టారకుడిని ఏమని పిలిచాం? త్యాగదీను. ఇంద్రభట్టారకుడు యొక్క శాసనం కొండనాగూరు శాసనం. జయసింహ వల్లభుడి యొక్క శాసనం విపర్రాదాన శాసనం అనేటువంటిది. బోయకొట్టాలలో ఈ వైదిక మతాన్ని ప్రచారం చేయించినటువంటి వేంగి చాళుక్య రాజు జయసింహ వల్లభుడు అనేటువంటి వ్యక్తి. మకరధ్వజ విషమసిద్ధి అనేటువంటి టైటిల్స్ ఎవరికి ఉన్నాయి? కుబ్జ విష్ణువర్ధనుడు. కుబ్జ అంటే గూని. ఇది వేంగి చాళుక్యుల్లో 3 రాజులు. మిగతావి రేపటి కంటిన్యూ చేద్దాం. పొలిటికల్ హిస్టరీ అనేటువంటిది